నీవు నీ బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీవు ఆయన అధికారానికి ఒప్పుకో, నీ మార్గాలన్నీ సరళమైపోతాయి, నీ అవసరాలన్నీ తీరిపోతాయి, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీవు ఏ ఇబ్బందితో ఉన్నావో ఇబ్బందిలో నీకు పరిష్కారం కలిగిద్ది. మనమేం చేస్తామంటే దేవుని అధికారానికి ఒప్పుకోట్లా. దేవా నీ చిత్తము నాలో నెరవేరునుగా కానీ చెప్పట్లా. నువ్వేం చేస్తున్నావంటే దేవుని చిత్తాన్ని వదిలేసి నీ చిత్తమే జరగాలనుకుంటావు. ఈరోజు గుర్తుపెట్టుకో, కోర్టు సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, నీవు ఏ సమస్యతో దేవుని సన్నిధిలో ఉన్నా వాక్యం చెప్తుంది నీవు దేవుని అధికారానికి ఒప్పుకో, నీ మార్గములన్నిటినీ దేవుడు సరళం చేయబోతున్నాడు.